Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. This video koncham little bit special endukante we are going to a special event that is Comic Con. Adi kuda manam MG car lo veltunnam. So this is a new MG Hector. Idi 7-seater actually ga. So last time నేను రివ్యూ చేసింది 6-seater. అది పెట్రోల్ వర్జన్. కానీ నాకు MG Hector లో మాత్రం 7-seater లైక్ డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ చాలా ఇష్టం. ఎందుకంటే డీజిల్ యూ గెట్ 2-liter ఇంజిన్ which is powerful and yeah, you get this manual transmission. ఇది హైలైట్ అనమాట. మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, డ్రైవ్ బాగుంటుంది. అంటే పర్సనల్గా ఏంటంటే నాకు హెక్టర్ ఈ మధ్య బాగా నచ్చుతుంది బికాస్ ఆఫ్ ది ప్రైస్ పాయింట్ అండ్ ఇంకోటి ఏంటంటే కంఫర్ట్. అంటే వీళ్ళు పెట్టిన సెగ్మెంట్లో నాకు మంచి అనిపించింది. సో కమింగ్ టు ద పాయింట్, వీఆర్ గోయింగ్ టు కామిక్ కాన్. సో ఈ కామిక్ కాన్ అనేది ఎవరైతే లైక్ ఈ యానిమే కానీ ఈ కార్టూన్స్ ఇవన్నీ చాలా ఇష్టం ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఈవెంట్ అనమాట. గేమింగ్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో దాని గురించి. ఇది లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ ముంబైలో జరిగింది. ముంబైలో నేనైతే ఆ ఈవెంట్కి వెళ్ళలేదు, కుదరలేదు బేసిక్గా. సో హైదరాబాద్లో జరుగుతుంది. ఇట్స్ ఇన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో. సో ఆ ఈవెంట్కి వెళ్తున్నా అండ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అంటే నేను కూడా బేసిక్గా టాయ్ కలెక్టరే. నా దగ్గర ఆల్మోస్ట్ చాలా వరకు టాయ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా నా దగ్గర ఉన్న టాయ్స్ చూడాలని అనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఒక్కొక్క టాయ్ది ఒక్కొక్క వీడియో చేస్తాను. లైక్ ఐ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ టాయ్స్, లైక్ చిన్న చిన్న హాట్ వీల్స్ నుంచి ఎక్స్క్లూజివ్ లైక్ ఏవైతే అఫీషియలీ లైసెన్స్డ్ వెహికల్స్ ఉంటాయో అక్కడి వరకు నా దగ్గర కార్స్ ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ రిమోట్ కార్స్ ఆల్సో. స్పెషల్వి ఐ హ్యావ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్. రివీల్ చేసేసా. ఐ హ్యావ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ విచ్ ఇస్ 4-wheel drive క్రాలర్. అది దట్ ఈస్ రియల్లీ సిక్ అనమాట. సో చూపిస్తాను అవన్నీ. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డెఫినెట్లీ చూపిస్తాను. సో ఈ కామిక్ కాన్ ఈవెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్ దగ్గర చూద్దాము ఎలా ఉంటుంది. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైం లైక్ ఈవెంట్కి వెళ్తున్నాను కామిక్ కాన్కి. ఎప్పుడు కుదరలేదు. మనం ఎంత పెద్ద అయినా కానీ మనకి బొమ్మలు కానీ ఈ కార్టూన్స్ ఏవైతే ఉంటాయో అది లోపల ఎక్సైట్మెంట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను అన్ని కూడా. సో లెట్స్ గో. సో ఫైనలీ ఐ కేమ్ టు కామిక్ కాన్. సో ఇది ఈవెంట్ వెన్యూ. సో టోటల్ 3 halls జరుగుతుంది. సో హాల్ నెంబర్ 1, హాల్ నెంబర్ 3 అండ్ ఇంకోటి హాల్ నెంబర్ 2. సో రెండేమో గేమింగ్స్ ఉన్నాయి, ఒకటేమో మెయిన్ కామిక్ కాన్ ఉంది. అండ్ హియర్ ఈస్ మై ఫ్రెండ్ సందీప్. సో లాస్ట్ టైం తను ముంబైలో కామిక్ కాన్కి వెళ్ళాడు. సో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ ముంబై? It's amazing. It's bigger than this. అదే ఇప్పుడు లోపల వెళ్ళి చూడాలి. This t-shirt is from there. సో లోపల వెళ్దాము. ఫస్ట్ మనం హాల్ నెంబర్ 1కి వెళ్దాము. దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. ఏమైనా కొనుక్కోవడానికి కూడా ఏమైనా ఉన్నాయేమో అనేది చూద్దాము. అండ్ లోపల డైరెక్ట్ అయితే నాకు యమహా స్టార్ కూడా కనబడుతుంది. సో విల్ గో ఇన్ సైడ్ దేర్. కామిక్ కాన్ ఎంట్రెన్స్ లోపలికి రాగానే మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మారుతి సుజుకి అరీనా అని చెప్పేసి ఉంది. ఇక్కడ డిస్ప్లే చేసింది అయితే స్విఫ్ట్ కారు, కానీ బయట అయితే మాత్రం స్విఫ్ట్ డిజైర్ ఉంది. అది కొత్త డిజైర్ అయితే వచ్చింది, అది 5-star సేఫ్టీ రేటింగ్ వచ్చింది కదా అది. అండ్ దీని పక్కన ఇక్కడ ఫ్యూజీ ఫిలిం వరది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్. సో ఈ విధంగా ఉంటుంది. సో కాస్ట్యూమ్స్ తోటి ఈ విధంగా ఫోటోస్ అనేది దిగుతున్నారు. సో నౌ వీఆర్ ఎట్ యమహా స్టాల్ టు ఎక్స్పీరియన్స్ ద న్యూ R15 V4. సో లెట్స్ సిట్ ఆన్ ద బైక్. దీంట్లో ఏంటంటే బేసిక్గా సిమ్యులేషన్ అనేది ఉంది. ఆ సిమ్యులేషన్ ఏంటనేది ఓకే. సో దిస్ ఈస్ హౌ ద బైక్ ఫీల్స్. నార్మల్గా మనం కార్నర్ చేసినప్పుడు ట్రెంట్ అవుతుంది కదా. సో దట్ ఈ యమహా స్టార్లో 3 బైక్స్ అనేవి డిస్ప్లేలో ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి స్ట్రీట్ ర్యాలీ. దీనికి కొత్తగా ఇంక్లూజన్ ఏంటంటే ఇక్కడ ఈ DRL ఉంది కదా, ఇది కొత్తది అనమాట దీనికి. అండ్ యమహాది గేమింగ్ ఎక్స్పీరియన్స్. మనం గేమ్లో లైక్ యమహా బైక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో లైవ్గా చూడడానికి ఒక 4 sets అనేవి ఉన్నాయి, 4 places అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ యమహా మర్చెండైజ్. అండ్ ఇక్కడ యమహా MT-15. సో ఇది కూడా ఏంటంటే మనము వీళ్ళతో పాటు ఫోటో అనేది దిగవచ్చు బండి మీద కూర్చొని. వెనకాల అయితే మనకి డార్క్స్ ఏదైతే అది ఉంటుందో ఆ థీమ్ తోటి. సో ఈ కామిక్ కాన్ ఈవెంట్లో ఏంటంటే బేసిక్గా షాపింగ్ చేయడానికి చాలా ఉన్నాయి. సో వెనకాల మీరు చూస్తే ఇక్కడ ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో
సో కార్స్ కానీ లేకుంటే యానిమే ఫిగర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కొనడానికి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనలో ఉన్న చిన్న పిల్లడు ఒక లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు అనమాట. కొనడానికి అయితే బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ కామిక్ బుక్స్ ఉంటాయి కదా, చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పేపర్లలో వచ్చేవి లేకుంటే మన బుక్స్లలో వచ్చేవి, అలాంటివి ఏంటంటే ఇక్కడ కొనడానికి చాలా ఉన్నాయి. లైక్ టింకిల్ అని చెప్పేసి అంటాం కదా, సో అలాంటివి. సో ఇట్లా స్టాల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి టీ షర్ట్స్ ఈ విధంగా సో డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఒకసారి వాక్ త్రూ చేస్తాను. సో ఇది మనకి మెయిన్గా టింకిల్. సో దీంట్లో మాత్రం చాలా కలెక్షన్ మాత్రం చాలా ఉంది. సో స్పెషల్ ఏంటంటే ఇది మహాభారత బై వేద్ వ్యాస, ఇది మంచి కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉన్నది టింకిల్ నుండి. ఇది వాల్మీకి రామాయణం, ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి, పంచతంత్ర అవి ఇవి. సో ఎవరైనా బుక్స్ కొనాలనుకుంటే మాత్రం ఇక్కడ రావచ్చు. ఇక్కడేమో కొంచెం ఈ విధంగా ఉన్నాయి. టింకిల్ మనకి లైక్ ఈ బుక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా డిఫరెంట్వి కామిక్స్ టైప్ కావాలంటే వేరే సైడ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి గ్లో టీ షర్ట్స్ అండ్ ఇక్కడ కీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. కీ చైన్స్ పోస్టర్స్ అంటాం కదా అవి. అండ్ ఇక్కడ కూడా టీ షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచి మంచి కాస్ట్యూమ్ చేసుకొని వచ్చారు. యానిమేస్ బాగా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ క్యారెక్టర్ చూడగానే వాళ్ళకి ఒక స్ట్రైక్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో ఫుల్ కలెక్షన్. జోకర్ కూడా ఉంది ఇక్కడ లాస్ట్లో. అండ్ కటానాస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే యానిమే ఫిగర్ ఇంకా కటానాస్, ఇవి రెండు మాత్రము ఆల్మోస్ట్ ఒక 100లో 50% అందరు అవే కొంటున్నారు. అండ్ ఇక్కడ ఈ కొత్తవి ఇవి వచ్చాయి ఇక్కడ ఈ స్టాల్. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏంటంటే వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ లాగా. సో నేను కూడా యాక్చువల్లీ తీసుకున్నా దీంట్లో. సో నేను దీంట్లో ఆ గేమింగ్ జోన్ అనేది ఒకటి తీసుకున్నా, ఇంకోటి ఏంటంటే బ్యాట్మెన్ ఒకటి తీసుకున్నా. అవి ఏంటంటే మన రూమ్లో పెట్టుకున్నప్పుడు స్టూడియో ఇంట్లో చేస్తున్నప్పుడు బాగుంటుంది. అండ్ ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మనకి యాక్షన్ ఫిగర్ జోన్. సో దీనిలో కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం పోస్టర్స్. అండ్ ఇక్కడ కొన్ని క్రాఫ్ట్ తో తయారు చేసినవి, లైక్ వూల్ తోటి తయారు చేసినవి ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ అలాంటివి. ఒకసారి దగ్గర నుంచి చూస్తే ఇక్కడ జోకర్ది ఉంది. సో ఇది సో ఇక్కడ చూడండి, దిస్ వన్ లుక్స్ రియలీ గుడ్. అండ్ బుక్స్. అండ్ ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి, టాయ్స్. ఇది కూడా బాగున్నాయి ఇక్కడ చిన్న చిన్నవి. అండ్ కటానాస్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని షాప్స్లలో కటానాస్ అనేవి కామన్గా ఉన్నాయి. కొనే వాళ్ళు కూడా అట్లనే కొంటూనే ఉన్నారు. అందరి దగ్గర పెద్ద పెద్ద బాక్సెస్ పెట్టుకొని వెళ్తున్నారు. అండ్ హియర్ ఈస్ మారుతి సుజుకి అరీనా. మారుతి సుజుకి ఇంకా యమహా ఈ రెండు బ్రాండ్స్ అనేవి వీళ్ళు ఇక్కడ వెహికల్స్ డిస్ప్లే పెట్టుకున్నారు. అండ్ ద న్యూ బ్రెజా. మీకు ఇక్కడ కటానా చూపిస్తాను. సో ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి మొత్తం. సో ఇందాక నా ఫ్రెండ్ కలిసాడు కదా, హీస్ బయింగ్ సంథింగ్. ఏం కొంటున్నాడో ఒకసారి చూద్దాం. లెట్స్ మీట్ హిమ్. అప్పటి నుంచి ఇదే షాప్ దగ్గర ఉన్నాడు. బాబు అప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇదిగో షెన్రాన్, ఒమేగా షెన్రాన్, షేట్, జోరో, బ్రూనో నోవా జోరో. క్రేజీ. మంచి గట్టి షాపింగ్ అయింది అప్పటి నుండి. ఆల్మోస్ట్ ఒక 2.5 hours మనోడు ఇక్కడే ఉన్నాడు. నేను అంత తిరిగి వస్తున్నా కానీ ఫైనల్లీ షాపింగ్ అయితే చేసిండు. మీకు యాక్చువల్లీ నేను ఒకటి జోకర్ది ఒక ఫిగర్ చూపిస్తా. ఎంత రియల్గా ఉందంటే అది చూస్తే కూడా నిజంగా మనిషిని చూసినట్టే ఉంది, అంత రియాలిటీకి దగ్గరలో ఉంది. అండ్ హియర్ ఇట్ ఈస్. సో క్లోజ్లో చూడండి ఎంత క్లియర్గా ఉందంటే అసలు నిజంగా చూసినట్టే ఉంది. ఈవెన్ దట్ ఐస్, దట్ హెయిర్ టెక్స్చర్ అండ్ ఈ క్లాత్, ఇట్ సేస్ డు నాట్ టచ్. యా బట్ యా. అండ్ హియర్ ఈజ్ మై ఫేవరెట్ స్టాల్, హాట్ వీల్స్ ఇంకా కార్ కలెక్షన్. ఇదంతా కూడా అంటే టోటల్ రేర్గా ఉన్నాయి. అంటే మన ఇండియాలో నేనైతే చాలా ప్లేస్లో తిరిగినా, దొరికినవి అయితే కొన్ని అయితే కొనేసుకున్నా. బట్ ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాం. సో ఇవన్నీ బేసిక్ ఏంటంటే ఇంపోర్టెడ్.
సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాంటివి కాస్ట్ కూడా దీని మీదనే ప్రింట్ చేస్తుంది 3499 ఇలాంటివి. సో యూ కెన్ సీ ద ఎంటైర్ లైనప్. లిబర్టీ వాక్ మై ఫేవరెట్ ట్యూనర్, అండ్ ఇవి సో ఫోర్జా, ల్యాంబోర్గిని, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, పాప్ కల్చర్, బోల్వార్డ్, ఇప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏంటంటే మనకు నార్మల్గా దొరకవు బయట. అండ్ ఇది నా ఫేవరెట్, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇట్స్ 1999. లిబర్టీ వాక్లో నిసాన్ సిల్వియా. అండ్ ఇక్కడ ఈ విధంగా ఉంది. అండ్ లోపల కూడా చూపిస్తా. అండ్ మీన్ వైల్ నేను కూడా ఒక వెహికల్ కార్ ఇంకోటి కొన్నా ఇక్కడ. సో ఇక్కడ కొన్ని రెగ్యులర్ హాట్ వీల్స్ అనేవి ఉన్నాయి ఈ ప్లేస్లో. అండ్ లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయి ఇక్కడ. సో మీరు వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఫోర్డ్ మ్యాక్ ఈ, హమ్మర్. అండ్ ఇక్కడ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ది కిట్ కూడా ఉంది. సో మూవీస్ లో వాడిన కార్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవన్నీ. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అరౌండ్ 7000 ఎంత ఉంది దీని కాస్ట్. నిసాన్ స్కైలాండ్ GTR గాడ్జిల్లా రాసింది దీని మీద. నా దగ్గర సేమ్ ఇది సిల్వర్ కలర్ లో ఉంది. అండ్ పోస్టర్స్, అండ్ ఇక్కడ మ్యాచ్ బాక్స్ వికెట్ ఉంది. ఇప్పుడే రివీల్ చేస్తావు. నేను లాస్ట్ చూపిద్దాం అనుకున్నా, మనోడు ఇప్పుడే చూపించేసాడు. ఇంకా ఉన్నాయి చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. A few moments later. సో మొత్తానికి కామికాన్ ఈవెంట్ అయితే అయిపోయింది. ఈవెంట్ బయటకు వచ్చాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు షో యూ వాట్ ఆల్ వి బాట్. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఒక డైకాస్ట్ ఇది. సో దిస్ ఈస్ యమహా R1. సో న్యూ జనరేషన్ది ఫ్రమ్ మెయిస్టో. దీని కాస్ట్ 1400 అట్లా కాస్ట్ ఉంది. సో ఇది అదే అనమాట. లుక్స్ రియలీ గుడ్. సో నా దగ్గర ఉన్న కలెక్షన్లో యమహా నుంచి ఏది కూడా లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో ఈ విధంగా ఉందన్నమాట ఇది. సో కామికాన్ మనం ఈవెంట్కి వెళ్ళినందుకు మనం ఏదైతే టికెట్ తీసుకుంటామో, టికెట్ తీసుకున్నప్పుడు ఫ్రీగా మనకు ఒక గుడి బ్యాగ్ అనేది వస్తుంది. సో ఇది ఈ విధంగా మనకి గుడి బ్యాగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏమేమి ఇస్తారో చూస్తారు, ఇది మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక పోస్టర్ అనేది ఇస్తారు. సో ఇది పోస్టర్. సోలో లెవెలింగ్, వన్ ఆఫ్ ద ట్రెండింగ్ యానిమే. ఇక్కడ రాసి ఉంది. అంటే బేసిక్గా నాకు యానిమేస్ అంత ఐడియా లేదు. సో యానిమే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా పెద్ద ఉంది సైజ్ అయితే. ఇది కాకుండా ఒక బుక్ అనేది ఉంది, ఇది కామిక్ బుక్. సో దీని మీద రేడియంట్ బ్లాక్ అని చెప్పేసి రాసింది. సో మనకి ఈ బుక్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ విధంగా. అండ్ దట్స్ ఇట్. ఇది మాత్రమే మనకి గుడి బ్యాగ్లో వస్తాయి, ఎందుకంటే ఎక్స్ట్రా ఏం రాదు. ఒకవేళ సూపర్ ఫ్యాన్ తీసుకుంటే మీకు ఒక మిస్టరీ బాక్స్ కూడా వస్తుంది, టీషర్ట్, బ్యాడ్జ్ అలాంటివి సూపర్ ఫ్యాన్ దాంట్లో వస్తుంది. నా దగ్గర నుంచి కూడా నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. సీరియస్లీ? yes. Still? No. Okay. And the next one, Takara Tomy నుండి నిస్సాన్ GTR. సో ఇది కూడా చాలా రేరే. ఇది అంటే ఈ టకరా టామీ ఉంది కదా, ఇది మనకి బయట అయితే థాయిలాండ్ ఈ ప్లేస్ ఉంటాయి కదా, అక్కడ బాగా దొరుకుతాయి. ఇవి ఇండియాలో అన్ని చోట్ల దొరకవు. సో దాంట్లో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ కాస్ట్ 650 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ హాట్ వీల్స్ లిబర్టీ వాక్. సో ల్యాంబోర్గిని హురాకన్, ఇది చాలా స్పెషల్. లిబర్టీ వాక్ నాకు చాలా ఇష్టం. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను. ఫైనల్లీ వి బాట్ ఇట్. సో ఇది 1350 దీని కాస్ట్. యాక్చువల్ కాస్ట్ ఇంత ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువనే ఉండే ఈవెంట్లో. కానీ ఇవి ఎక్కడ దొరకవు కాబట్టి ఇంకా మనము డబ్బులు పెట్టి తీసుకున్నాం అంతే. These are actually specially imported from Thailand. Yes, obviously. ఈ మోడల్, ఈ స్కేల్ మోడల్ అట్ ద సేమ్ టైం ఇది ఫుల్ మెటల్. అవును, మొత్తం ఫుల్ మెటల్ పార్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ఇందులో. పైన బాడీ, కింద. అండ్ ఇంక్లూడింగ్ దిస్ టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్ అన్ని కూడా రబ్బర్ టైర్స్ అన్నమాట దీంట్లో ఉన్నవి. అంటే ఒకటి ఏంటంటే దీనికి పెట్టే కాస్ట్లోనే మనకి పెద్ద సైజ్ కార్స్ కూడా వస్తాయి, బట్ చిన్న సైజ్లో ఇంత అటెన్షన్ డీటెయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇది కాకుండా ఇంకొక చిన్నది ఒకటి తీసుకున్నాను. సో దట్ దిస్ ఇస్ లిటరల్లీ కూల్. సో ఇది ఒక చిన్న షిప్.
వాటర్లో గిఫ్ట్ షాప్లో దొరుకుతాయి కదా అలాంటిది. దిస్ ఇస్ లైక్ గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ అనేది ఉంది దీంట్లో. దిస్ ఇస్ క్రేజీ అంటే మంచిగా అనిపించింది తీసుకున్నాం. అండ్ యానిమే ఫ్యాన్స్, దిస్ ఈస్ వన్ థింగ్, వన్ పీస్. ఇది వన్ పీస్ యానిమే. ఓపెన్ చేద్దాం. సో ఇది ఇలా ఉంటుంది. 1 arc లో ట్రయో ఇది. ఓకే, లూఫీ, యూస్టస్ కిడ్ అండ్ ట్రఫల్గర్ లా. వావ్ మ్యాన్, యానిమే గురించి ఐడియా ఉంటే ఇలా ఉంటుంది. మావాడేమో యానిమే ఫ్యాన్. మావాడు కూడా ఇంకొక 2 తీసుకున్నాడు పెద్దవి, అది కూడా చూపిస్తే ఇప్పుడు మావాడిది కూడా చూపిస్తాను. సో రవి, నీకు చిన్న సర్ప్రైజ్ అన్నాను కదా. ఓకే, I know you love this car a lot. I know you have a scale models, posters everywhere around your house. ఓకే. Porsche! Oh my god, this is crazy. ఇంకా నా ఫోన్ కి బ్యాక్ సైడ్ లో పెట్టేసుకుంటాను. ఇక్కడ ట్రాన్స్పరెంట్ కేస్ పెట్టేసుకొని ఇలా పెట్టేస్తాను. ఇట్ యాక్చువల్లీ ఫిట్స్ కరెక్ట్ కదా. Yes. దిస్ లుకింగ్ రియలీ గుడ్. చూడండి, Porsche నీకోసమే తీసుకున్నది అయితే. మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా, ఒక్కసారి లైఫ్ లో రావాలని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సపోర్ట్ చేయండి, విల్ గెట్ దిస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది టీ షర్ట్. ఈ క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అంటే woven అన్నమాట. కొంచెం ఎండలో వేసుకున్నా చలిలో వేసుకున్నా కానీ So కూల్గా ఉంటుంది. లార్డ్ అండ్ రాజ్. Right, so it's good. Special this one, the Honda Civic Type R. ఇది చాలా రేర్. ఇది యాక్చువల్లీ న్యూ జనరేషన్ది. సో ఇట్స్ 24 Honda Civic Type R. చాలా బాగుంది కారు. సో దీని కాస్ట్ 1500. ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ రేర్. ఈ కార్ నేను రియల్గా చూశాను. ఇట్ వాజ్ అమేజింగ్. ఆల్రెడీ వ్లాగ్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది. డూ చెక్అవుట్ దిస్ కార్, Honda Civic Type R. తర్వాత బ్యాట్మ్యాన్. ఇది బ్యాట్మ్యాన్ రీసెంట్ గా వచ్చిన మూవీలోది బ్యాట్ మూవీ. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ దీని కాస్ట్ 1750. ప్రైజెస్ యాక్చువల్గా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంత కాస్ట్ అయితే ఉండవు ఇవి. లిటిల్ బిట్ ఒక 500 అట్లా తక్కువ ఉంటుంది. ఎక్కువ కమ్ముతున్నారు. యా. అండ్ నెక్స్ట్ డ్రాగన్ బాల్ జీటీ యానిమే చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇది స్పెషల్. సో దిస్ ఈస్ ద యాక్షన్ ఫిగర్. This is called Omega Shenron. It's a bad dragon. ఎంత కాస్ట్ పడింది ఇది? ఇది 1600 పడింది. 1600. ఓ నైస్, చాలా బాగుంది ఇది. అండ్ దాని తర్వాత ఇది ఇంకొకటి. వాట్ ఈస్ దిస్? వన్ పీస్ లోది సోనోవా జోరో. ఓకే, సో ఇది ఫిగర్. ఇది యాక్చువల్లీ ఏంటంటే అసెంబుల్ చేయాలి దీన్ని. ఇది ఓపెన్ చేసి అసెంబుల్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. టోటల్ థర్మాకోల్ ప్యాకింగ్ ఉంది. అండ్ హౌ మచ్ దిస్ కాస్టెడ్? This costed me around 5500. 5500 ఫర్ యానిమే. సో మొత్తానికి ఇవైతే కామికాన్లో ఈరోజు మేము తీసుకున్నవి. అండ్ కామికాన్ ఈవెంట్ వాజ్ గుడ్. బాగానే ఉండే. 3 డిఫరెంట్ దాంట్లో ఉండే. ఇంకా వేరే అంతా కూడా గేమింగ్ ఉండే. సో అది కామన్ అని చెప్పేసి నేను ఏం చూపించలేదు గేమింగ్ది. దట్ వాజ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకున్నాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్.